హాయ్ హలో నమస్తే పీపుల్. సో ఈరోజైతే నేను ఫైనల్గా అరుణాచలం వెళ్తున్నానండి. సో మేము అరుణాచలం ఎలా వెళ్ళాము, అక్కడ ఎక్కడ స్టే చేసాము, ఫుడ్ ఎలా, దాని తర్వాత అక్కడ వెళ్ళడానికి కాస్ట్ ఎంత అయింది అండ్ ఈజీ వే ఆఫ్ ట్రావెలింగ్ ఏంటి, ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా చెప్తాను. మేము చేసిన మిస్టేక్స్ అనలేము, కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఎవరికైనా కొంచెం తెలియదు కాబట్టి మీకైతే ఈ డీటెయిల్ వీడియో పక్కా యూస్ఫుల్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనం ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా కూడా తిరువనమలై ట్రైన్స్ అయితే ఫుల్ ఉంటున్నాయి. సో మనకైతే ఆల్టర్నేట్ డేస్ హైదరాబాద్ టు తిరువనమలై మనకి ట్రైన్స్ ఉంటుందండి. కాస్ట్ జస్ట్ 575 రూపీస్ మాత్రమే. స్లీపర్ క్లాస్లో అయితే మీరు వెళ్ళొచ్చు. సో అది కనుక మీరు మిస్ అయితే, ఎందుకంటే ప్రియార్ బుకింగ్ అయితే మనం చాలా టైమ్స్ అయితే చేసుకోము కదా. సో కొంచెం లేట్గా మీరు తిరువనమలై వెళ్ళాలని డిసైడ్ అయితే మాత్రం మనకి ఎవ్రీడే కాచిగూడ టు కట్పాడ్ జంక్షన్కి ట్రైన్ ఉంటుందండి. సో మీరైతే స్లీపర్ క్లాస్ బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ టికెట్ వచ్చేసి జస్ట్ 425 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ కట్పాడ్ జంక్షన్ ఆప్షన్ కూడా లేదు అన్నప్పుడు మీరు డైరెక్ట్ చెన్నైకి వెళ్ళొచ్చు ఆర్ వేలూరుకి వెళ్ళొచ్చు. వేలూరు నుండి మీరు తిరువనమలై బస్సెస్ నంబర్ ఆఫ్ ఉంటాయి, అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. మనకి చెన్నై నుండి అయితే 200 కిలోమీటర్స్ ఉంటుంది, తిరుపతి నుండి అయితే 203 కిలోమీటర్స్ ఉంటుంది. జస్ట్ ఒక 3 అవర్స్లో అయితే మనము తిరుపతి నుండి అరుణాచలం వెళ్ళొచ్చు. బట్ మనం హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్ నుండి ఉంటే మనము ఈ కట్పాడ్ జంక్షన్ వరకు వెళ్ళి అక్కడ నుండి బస్ తీసుకోవచ్చు. సో కాచిగూడ నుండి అయితే కట్పాడ్ జంక్షన్ కి మేము ఫైనల్గా వచ్చేసాము. ఇక్కడ ట్రైన్ దిగగానే మనము వన్స్ బయటికి వెళ్తే మనకి ఆటోస్ ఉంటాయి, దాని తర్వాత బస్సెస్ ఆప్షన్ కూడా ఉంటుంది. మాకు తెలీదు కాబట్టి మేము ఆటోలో వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా, టైం అయితే 7:24 అయింది. మేము మార్నింగ్ 6 o'clock ఎక్కితే ఇక్కడికి రావడానికి 7:30 వరకు అయింది. సో ఫస్ట్ అయితే కట్పాడ్ జంక్షన్లో కొంచెం కూర్చొని ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత వన్స్ బయటికి వెళ్ళగానే మనకి అక్కడ ఆటోస్ ఉంటాయి, లేదంటే మనకి బస్సెస్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకి ఈ కట్పాడ్ జంక్షన్ నుండి జస్ట్ ఒక 10 meters నడిస్తే బస్ స్టాప్ ఉంటుంది. అది తెలియక చాలామంది ఆటోస్లోనే వెళ్తారు. ఆటోస్లో మాకు ఈచ్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేసినారు. బట్ బస్లో వెళ్తే మాత్రం మీరు 10 రూపీస్లో వెళ్ళిపోవచ్చు. సో మేమైతే వేలూరు బస్ స్టాప్కి అయితే వచ్చేసినామండి. కట్పాడ్ జంక్షన్ టు వేలూరు బస్ స్టాప్. ఇక్కడ వచ్చినారంటే మీకు నంబర్ ఆఫ్ బస్సెస్ వస్తాయి తిరువనమలైకి. తిరువనమలై కాకుండా ఇక్కడికి తిరుపతికి కూడా వెళ్ళొచ్చు మీరు ఇక్కడ నుండి. సో వేలూరు బస్ స్టాప్కి అయితే వచ్చేసినామండి ఫైనల్గా. ఇంకా కొంచెం ముందు షాప్ వాళ్ళని అడిగి తిరువనమలై బస్సెస్ ఎక్కడ వస్తాయి అని అడిగితే వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్లో ఒక కంపార్ట్మెంట్ లాగా ఉంది, అక్కడ వెళ్తే వస్తాయని చెప్పినారు. యాజ్ పర్ దట్ ఓన్లీ మేము ముందుకు వెళ్ళిపోయినాము, ఎందుకంటే అక్కడ చాలా సెక్షన్స్ ఇట్లా డివైడ్ అయి ఉంది. ఇటు సైడ్ ఒక లొకేషన్కి వెళ్ళే బస్సెస్ అని, ఇటు సైడ్ ఇంకొక లొకేషన్ వెళ్ళే బస్సెస్ అని. సో మేమైతే బస్ స్టాప్లో నిల్చొని ఏదైతే బస్ వెళ్తుందో ఆ బస్సులో ఎక్కుదామని ఫిక్స్ అయిపోయినాము. సో మేమైతే ఫైనల్గా ఈ బస్ అయితే ఎక్కడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇట్లా డిస్కో లాగా ఉంది బస్సు. ఎక్కినాక కూడా చాలా కంఫర్టబుల్ ఉండే అండ్ ఈచ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 85 రూపీసే. వేలూరు టు తిరువనమలై జస్ట్ 87 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. సో ఫైనల్లీ అయితే మేము అరుణాచలంకి అయితే వచ్చేసినాము. ఎవ్రీ మూమెంట్ అయితే క్యాప్చర్ చేయలేకపోయినా, బట్ నాకు ఇక్కడ వచ్చిన మెమొరీస్ అయితే అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము ప్రతి ఒక్కటి చూడడము, ఇంకా దేవుని దర్శనం చేసుకోవడమే పెద్ద థింగ్ లాగా మనకు అనిపిస్తుంది. సో మేమైతే అక్కడికి రీచ్ అయ్యే వరకు 11:30 అట్లా అయింది. బస్ స్టాప్ నుండి అయితే నడుచుకుంటూ గుడికి వెళ్ళిపోయినాము, గుడి దగ్గరికి. ఎందుకంటే ఆటో వాళ్ళ ఛార్జెస్ లిటరల్గా 120 రూపీస్ 1 కిలోమీటర్కి అడుగుతుండే. నాకు రీజనబుల్ అనిపించలేదు కాబట్టి అక్కడ ప్లేసెస్ కూడా రూమ్స్ అవి ఇవి చూసుకోవచ్చు అని మెల్ల నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. సో రాజగోపురం దగ్గరికి అయితే ఒకసారి వచ్చి దేవుని మొక్కి ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్రెడీ అది 11 o'clock కాబట్టి కొంతమంది గిరి ప్రదక్షిణం అప్పుడే స్టార్ట్ చేసినారు. మేమైతే ఇంకా రూమ్ వెతుక్కొని ఫ్రెష్ అప్ అయిపోవడానికి ఇంకా వెళ్ళిపోయినాము. నాకు తెలిసిన విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏంటి అంటే మనము 11 o'clock గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేయొచ్చు. మార్నింగ్ టు 11 o'clock ఎప్పుడన్నా మీరు గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేయొచ్చు. బట్ అక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 12-1-2 కాకుండా కావాలంటే మీరు 3 o'clock మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో మేమైతే 3:30కి అయితే ఇక్కడ దీపాలు వెలిగించి స్టార్ట్ అయిపోయినామండి గిరి ప్రదక్షిణం చేయడానికి. సో ఇక్కడ ఇంకా 3 o'clock స్టార్ట్ చేస్తే ఏంటంటే అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. మీరు అన్ని లింగాలను కూడా దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణం కంప్లీట్ చేయొచ్చు. తిరుచూరులో పుట్టిన, కాశీలో చనిపోయిన చిదంబరం దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యమైతే వస్తుందో
అరుణాచలం అని స్మరించినా చాలు అంతటి పుణ్యం అయితే మీకు దక్కుతుంది. సో మీరు ఈ ప్లేస్కి డైరెక్ట్గా వచ్చినారంటే మీరు ఎంతో అదృష్టవంతులు. అండ్ గిరి ప్రదక్షిణం చేసుకోవడం కూడా అంతే పుణ్యం అండి. అరుణాచలం అంటేనే పాపాలని హరించే కొండ అని అర్థం. లైఫ్లో అయితే ఒక్కసారన్నా వెళ్ళవలసిన ప్లేస్ అండి. డెఫినెట్గా మీకైతే వీలున్నప్పుడు ప్లాన్ చేసుకొని పక్కా వెళ్ళండి. సో గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేసినామండి మేము రాజగోపురం నుండి. మీకు ఇంకొక ఆప్షన్ ఉందండి ఇక్కడ. ఏంటంటే కొంతమందికి నడవడానికి కాదు కదా 14 కిలోమీటర్స్, అలాంటి వాళ్ళకైతే ఆటోస్లో మీరు గిరి ప్రదక్షిణం కంప్లీట్ చేసుకోవచ్చు. పర్ పర్సన్కి అయితే 400 తీసుకుంటారు. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక రథం కనిపిస్తుంది కదా, ఇదైతే మనకి పౌర్ణమి రోజు రథోత్సవం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ రథం ఎంతో యూనిక్గా ఉంది అండ్ చాలా పెద్దగా కూడా ఉంది. సో మనమైతే ఫస్ట్ రాజగోపురం ముందు వెళ్ళినాము, ఇప్పుడు డైరెక్ట్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాము. మీరు కావాలంటే దీపాలు ఇక్కడ కూడా వెలిగించుకోవచ్చు, లేదంటే ఎగ్జాక్ట్ గుడి ముందు కూడా మీరు వెలిగించుకోవచ్చు. సో ఇక్కడి నుండి వ్యూ చూస్తే అయితే మనకి మొత్తం టెంపుల్ కనిపిస్తుంది. అండ్ పూజా సామాగ్రి కూడా మీకు అన్నీ దొరుకుతాయి అక్కడ, లేదంటే మీరు ఇక్కడ నుండి కూడా తీసుకెళ్ళొచ్చు, మీ కన్వీనియంట్ ఇంకా. సో ఇదండి ఫైనల్లీ ఇప్పుడు మనము టెంపుల్ ముందు వచ్చేసినాము. సో ఇక్కడ మనము దేవుణ్ణి మొక్కి మళ్ళీ మనము స్టార్ట్ అయిపోవచ్చు మన గిరి ప్రదక్షిణంకి. సో చూస్తున్నారు కదా చాలా మెంబర్స్ అయితే వచ్చినారు. ఆ రోజు వీకెండ్ కాబట్టి రష్ చాలానే ఉండే. మనం గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసుకోగానే మనకి ఫస్ట్ ఎదురయ్యే లింగం ఇంద్రలింగం అండి. మనకి అష్టలింగాలు అయితే ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ మధ్యలో మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, గణేశుని టెంపుల్, అట్లా అన్ని టెంపుల్స్ ఉంటాయి. మీరు అన్ని టెంపుల్స్ మీ ఇష్టం అండి, మీ కన్వీనియంట్, మీ ఓపిక బట్టి ప్రతి ఒక్క టెంపుల్ వెళ్తా అంటే వెళ్ళొచ్చు. నేనైతే మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ కవర్ చేయడానికి అయితే చూసిన. సో ఫస్ట్ అయితే ఇంద్రలింగంకి అయితే వెళ్ళిపోయినానండి. ఇంద్రలింగాన్ని పూజించినట్టయితే మనకి సుదీర్ఘ జీవితం అయితే లభిస్తుంది. నేనైతే టెంపుల్ లోపల వీడియోస్ అయితే తీయలేదండి, ఎందుకంటే మీరు స్వయంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో మనకైతే మధ్యలో గణేష్ టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇంకా శివాలయాలు ఎన్నో టెంపుల్స్ అయితే మధ్యలో మీకైతే కనిపిస్తాయండి. మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ అయితే ఓపెన్ కాలేవు, కానీ అష్టలింగాలు ఏవైతే ఉన్నాయో మెయిన్ టెంపుల్స్ అవైతే ఓపెన్ ఉండే మేము వెళ్ళినప్పుడు. సో ఇక్కడైతే అగ్ని తీర్థం అన్న ఒక టెంపుల్ ఉండే, అక్కడ దర్శనం చేసుకొని ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలోనే మనకి అగ్నిలింగం ఉండే అండి. సో అగ్నిలింగంని పూజిస్తే మాత్రం దీర్ఘకాలం నుండి ఉన్న వ్యాధులు మరియు సమస్యలు అయితే పోతాయని నమ్ముతారండి. సో మనమైతే కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా వచ్చింది. మనకి నార్మల్ టైంలో మార్నింగ్ టైంలో అయితే ఇక్కడ నిమ్మకాయలతోని దిష్టి తీయడం అయితే జరుగుతుందని తెలిసిందండి. సో మేమైతే వెళ్ళినప్పుడు టెంపుల్ క్లోజ్ ఉంది కాబట్టి మేము బయట నుండి అమ్మవారిని దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోయినామండి. మాకు మధ్యలో అయితే రమణాశ్రమం అయితే ఎదురైంది, బట్ అది క్లోజ్డ్ ఉండే కాబట్టి మేము మా గిరి ప్రదక్షిణం కంటిన్యూ చేయడం జరిగింది. సో మీరు కనుక రమణాశ్రమం వెళ్ళాలనుకుంటే మొత్తం దర్శనం అయిపోయినాక లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇది ఒక 4:30 అనే టైంలో ఇంత రష్ ఉండే, ఎందుకంటే చాలామంది బ్రహ్మముహూర్తంలో చేయడంతో దేవతలు కూడా అక్కడ ఉంటారని నమ్ముతారండి. అందుకే బ్రహ్మముహూర్తంలో చాలామంది గిరి ప్రదక్షిణం అయితే చేస్తుంటారు. అండ్ ఇంకా ఆ టైంలో కూడా కన్వీనియంట్ ఉంటుంది, ఎందుకంటే మార్నింగ్ టైంలో చెన్నైలో ఎండలు ఎక్కువ కదా, ఆ టైంలో మనము నడవలేమండి ఆ ఎండకి. అందుకే చాలామంది నైట్ టైమ్స్, ఈవినింగ్స్ అండ్ ఇలాంటి టైంలో అయితే గిరి ప్రదక్షిణం చేస్తారు. ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలోనే మనకి యమలింగం ఉందండి. సో మనమైతే ఇప్పుడు యమలింగం టెంపుల్కి అయితే వచ్చేసినామండి. మనకి క్లియర్గా బోర్డులో ఇక్కడ డిస్టెన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి ఇంకా గిరి ప్రదక్షిణం కంప్లీట్ చేయడానికి 10.40 కిలోమీటర్స్ జరుగుతుందని. సో మేమైతే ఎవ్రీ శివాలయం ముందు కర్పూరం అయితే వెలిగించడం జరిగింది. సో యమలింగంని అయితే పూజించడంతో దీర్ఘాయువు లభిస్తుంది, అలాగే ఆర్థిక సమస్యలు కూడా పోతాయని నమ్ముతారండి. సో నేనైతే ఇక్కడ లోపల వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ చాలామంది అయితే నెయ్యి దీపాలు వెలిగిస్తున్నారు, కొంతమంది 360
65 కూడా వెలిగిస్తున్నారు. ఇంకొంచెం ముందుకు రాగానే ఇలా హైవే డిపార్ట్మెంట్ అని ఒక బోర్డు, ఒక ఫ్లో చార్ట్ లాగా మనం చేసే గిరి ప్రదక్షిణం కనిపిస్తుంది. మనం ఏ లింగం తర్వాత ఏ లింగం దర్శనం చేసుకోవాలి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడైతే క్లియర్గా అక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గణేష్ టెంపుల్ ఉంది. ఇక్కడ వెళ్ళి గణేషుని అయితే మేము గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేసేసినామండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇట్లా ఇంకొక టెంపుల్ అయితే కనిపించింది. ఇక్కడ దక్షిణామూర్తి దర్శనం ఇస్తున్నానండి. సో మనమైతే దక్షిణామూర్తిని వెళ్ళి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. సో దక్షిణామూర్తిని అయితే మేము దర్శనం చేసుకొని నెక్స్ట్ మన గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేసినామండి. ఎవ్రీ అడుగున కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక టెంపుల్, ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకో టెంపుల్. ఎర్లీ మార్నింగ్ మీరు అట్లా ప్రతి ఒక్క టెంపుల్ విజిట్ అవుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ అయితే మనము ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్దాము. ఇక్కడైతే మనకి ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంది, లక్ష్మీదేవి టెంపుల్. ఇక్కడ అమ్మవారు ఎంతో యూనిక్గా ఉందండి. అండ్ మీరు చూస్తున్నట్టయితే మనకి ఎర్లీ మార్నింగే ఇక్కడ పూజ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. సో ఇంకొక 1.6 కిలోమీటర్స్ దూరంలోనే మనకి నైరుతి లింగం అయితే దర్శనం అవుతుందండి. సో కొంచెం లోపలికైతే ఉంది ఈ టెంపుల్. బట్ ఏ టెంపుల్ అయినా కూడా మనకి ఈజీగా ఇట్లా బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు, మీకు అర్థమైపోతుంది మీరు గిరి ప్రదక్షిణం చేస్తుంటే. సో ఇక్కడైతే మేము నైరుతి లింగాన్ని అయితే దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ విశిష్టత ఏంటి అంటే నైరుతి లింగాన్ని పూజిస్తే మాత్రం మనకి చెడు ప్రభావం నుండి బయటపడడం జరుగుతుంది. సో ఇంకా అయితే చాలా గుడిలు అయితే ఉన్నాయండి మీకు చూపించాల్సినవి. మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూస్తున్నట్టయితే ఇదే అండి ఆ బంగారు పర్వతం, అరుణాచల కొండ. ఇక్కడ నుండి మీరు దూరం నుండి చూస్తున్నట్టయితే మొత్తము మంచుతోని ఒక హెవెన్ లాగా కవర్ అయి ఉంది కదా. సో మనం ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాము. ఈ టెంపుల్ పేరు వచ్చేసి తిరునేయర్ అన్నమలై టెంపుల్ అండి. ఈ ప్లేస్కి ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే పార్వతీదేవి శివుడు కనిపిస్తలేడని గిరి ప్రదక్షిణం చేస్తున్న సమయంలో ఈ టెంపుల్కి రావడంతో శివుడు దర్శనం ఇచ్చిండంట. సో ఈ టెంపుల్కి అయితే చాలా విశిష్టత ఉంది. అండ్ ఇంకొకటి మనం వెళ్తుంటే మనకు ఒకటి డీర్స్ పార్క్ లాగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం వీటికి ఫుడ్ కూడా పెట్టొచ్చు. ఇంకొంచెం ముందుకెళ్ళినాక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందండి. ఆల్రెడీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ కూడా. సో నేను వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నా. ఎంతో పీస్ఫుల్గా, ప్రశాంతంగా, అసలు ఎవ్వరు లేకుండా ఎంత కూల్గా ఉంది ఆ టెంపుల్ అయితే. సో ఆ టెంపుల్లో అయితే దర్శనం చేసుకొని నెక్స్ట్ టెంపుల్కి అయితే వచ్చేసినామండి. మనకి మధ్యలో రాజరాజేశ్వరి మాతా టెంపుల్ కూడా ఉంది. తెలిసినంత వరకు అయితే ప్రతి ఒక్క టెంపుల్ అయితే వెళ్ళడానికి అయితే నేను ట్రై చేసినానండి. మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్క టెంపుల్ విజిట్ కావడానికి. సో నెక్స్ట్ అయితే మనము సూర్యలింగంని అయితే దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ నుండి అయితే అసలు అరుణాచలం కొండ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో అసలు చూడండి. ఒక హెవెన్ లాగా ఉందండి. అసలు నాకు మాటలు కూడా సరిపోవు నేను డిఫైన్ చేయడానికి, అంత బాగుంది ఈ ప్లేస్ అయితే. సో కొంచెం సేపు అక్కడ మొక్కి దేవునికి నెక్స్ట్ మేము మా గిరి ప్రదక్షిణం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే కనిపిస్తున్నాయి కదా. సో నెక్స్ట్ అయితే మనము గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసేసినామండి. ఇప్పుడైతే వరుణలింగానికి అయితే మనము వెళ్తున్నామండి. సో ఫైనల్లీ అయితే వరుణలింగం ప్లేస్కి అయితే వచ్చేసినామండి మనము. ఇక్కడ మనము వరుణలింగాన్ని దర్శనం అయితే చేసుకున్నాము. వరుణలింగాన్ని కనుక మనము దర్శనం చేసుకుంటే నీటితోని ఉన్న ప్రమాదాలు మరియు పేరుకుపోయిన పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారండి. సో ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయినామండి. ఇక్కడ వరాహి మాత అయితే మాకు అయింది. సో మనమైతే నెక్స్ట్ మన గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేసేసినామండి. సో ఇంకా ముందుకు వెళ్తే మాత్రం మనకి ఇక్కడ ఒక అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ హోమాలు అయితే జరుగుతున్నాయి. కావాలంటే మీ పేరు పైన కూడా మీరు చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే టెంపుల్లో మనకి అమ్మవారు ఇంకా శివయ్య ఒకటే అర్ధనారీశ్వర రూపంలో దర్శనం ఇస్తున్నారు. ఇప్పుడు అష్టలింగాలలో మనము వాయులింగాన్ని అయితే దర్శనం చేసుకోబోతున్నామండి.
వాయులింగాన్ని అయితే దర్శనం చేసుకున్నామండి మేము. వాయులింగాన్ని పూజిస్తే గనుక మనకి గుండె జబ్బులు మరియు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయితే పోతాయని చాలామంది నమ్ముతారు. సో ఇక్కడైతే మీకు ఫుడ్కి అయితే ఏ లోటు ఉండదండి. ప్రతి ఒక్క ప్లేస్లో మీకు ఫుడ్, వాటర్, కొబ్బరి బోండాలు ఇంకా ప్రతి ఒక్కటి అయితే దొరుకుతాయండి. ఎవ్రీ 2 కిలోమీటర్స్కి మనకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్లో. ఇక్కడ మధ్య మధ్యలో ఇంకా మసాజ్ సెంటర్స్ కూడా ఉన్నాయండి. మీకు చాలా లెగ్స్ పెయిన్ అయితే అక్కడ వెళ్ళి మీరు మసాజ్ చేయించుకోవచ్చు. ఒక 50 రూపీస్ లోపలనే ఉన్నాయి అన్నీ. సో నెక్స్ట్ అయితే మనము కుబేరలింగానికి వచ్చేసినామండి. ఇదైతే మనకి కుబేరలింగం తర్వాత మనకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అయితే మనకు వస్తుందండి. మీరు కనుక అరుణాచలం వెళ్తే డెఫినెట్గా ఆ ప్లేస్ అయితే మిస్ కాకండి. ఎంత లైన్ ఉన్నా కూడా వెయిట్ చేయండి. సో మనమైతే కుబేరలింగంని దర్శనం చేసుకున్నాం కదా. కుబేరలింగాన్ని కనుక మనము పూజిస్తే మనకి ఆర్థిక సమస్యలు ఉండవు, ఇంకా ప్రశాంతమైన జీవితం ఉంటుందని చాలామంది నమ్ముతారు. సో ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పిన కదండి, అదే మనకి మోక్ష మార్గం. ఈ ప్లేస్ అయితే చాలామందికి చీకట్లో కనిపించదు. ఇంకో కొంతమంది అయితే రష్ ఉంటుందని వెళ్ళిపోతుంటారు. బట్ ఇదైతే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్. మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఈ మోక్ష మార్గం నుండి అయితే బయటికి రావాల్సిందే. సో మాకైతే ఇక్కడ ఒక 1 అవర్ అయిందండి, ఎందుకంటే చాలా రష్ ఉండే కాబట్టి. సో మీరు కనుక అరుణాచలం వెళ్తే ఈ ప్లేస్ అయితే డెఫినెట్గా విజిట్ కండి అండ్ ఆ మోక్ష మార్గంలో నుండి బయటికి రండి. సో మనమైతే ఇప్పుడు లాస్ట్ లింగంని అయితే దర్శనం చేసుకుందామండి, ఈశాన్య లింగం. అష్టలింగాలలో ఈశాన్య లింగం చివరి లింగం అండి. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి గుడి వచ్చేస్తుంది. సో ఇక్కడ దర్శనం చేసుకొని పూజ చేసినట్టయితే పీస్ఫుల్ లైఫ్ ఉంటుందని చాలామంది నమ్ముతారండి. సో ఫైనల్లీ అయితే మేము 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణం కంప్లీట్ చేసుకొని మనము టెంపుల్ దగ్గరికి వచ్చేసినామండి. రాజగోపురం నుండి స్టార్ట్ చేసి రాజగోపురం దగ్గరనే వచ్చేసినాము. సో టెంపుల్ లోపడైతే చాలా టైం తీసుకోండి, కొంచెం లేట్ అయినా సరే ఒక 1 అవర్ 2 అవర్స్ ఎక్స్ప్లోర్ చేయండి, టెంపుల్ మొత్తం చూడండి. ఎందుకంటే మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఆల్రెడీ గిరి ప్రదక్షిణం చేసి కొంచెం టైర్డ్ ఉండి టెంపుల్ మొత్తం తిరగలేదు. మేము జస్ట్ దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినాక అప్పుడు అనిపించింది మొత్తం టెంపుల్ ఇంకా మేము చూడనే లేదు అని. సో బయట అయితే కర్పూరము ఇంకా కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొట్టి దెన్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోతారు. అసలు రాజగోపురం చూస్తే 2 కళ్ళు సరిపోలేవండి, అంత పెద్దగా ఉంది అండ్ అంత బాగుంది. సో మీరైతే అరుణాచలం వెళ్ళినప్పుడు మేము చేసిన మిస్టేక్ అయితే చేయకండి. ఏంటి అంటే మీరు అక్కడనే ఒక 1 అవర్ ఉండండి, దర్శనం అయినాక టెంపుల్లో ఉన్న టెంపుల్స్ దర్శనం చేసుకోండి. బట్ మాకు తెలియక మేము ఏం చేసినామంటే ఫస్ట్ గిరి ప్రదక్షిణం కంప్లీట్ కాగానే జస్ట్ శివయ్యని దర్శనం చేసుకొని ఇంకా బయటికి వచ్చేసినాం, ఎందుకంటే రష్ ఉండడంతో. బట్ మీరైతే తప్పు చేయకండి, మొత్తం టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా లోపల ఉన్న టెంపుల్స్ కూడా పక్కా విజిట్ కండి. మనకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో అన్నదానం కూడా జరుగుతుంది. ఒక 1 అవర్ టైం తీసుకొని మొత్తం టెంపుల్ చూడండి. ఎందుకంటే మనము గిరి ప్రదక్షిణం చేసి టెంపుల్ లోపలికి వెళ్ళంగానే చాలా టైర్డ్ ఉంటాం కదా, జస్ట్ దర్శనం చేసుకొని బయటికి వచ్చేస్తాం. ఇంకా ఎక్స్ప్లోర్ చేసేంత పేషెన్స్ కూడా మనకు ఉండదు. బట్ మీరు అలా అయితే చేయకండి. ఒక 1 అవర్ లేట్ అయినా సరే ప్రశాంతంగా కూర్చొని టెంపుల్ మొత్తం చూసి బయటికి రండి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఏ వీడియో చూసినా కూడా ఓకే మనం ఈ ప్లేస్కి వెళ్ళినాం అనిపిస్తుంది. లేదంటే మనం జస్ట్ గుడి లోపలికి వెళ్తే మనం ఏంటి ప్లేసెస్ కవర్ చేయలే అని అనిపిస్తుంది. సో ఇదండి వీడియో అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎప్పుడు అరుణాచలం ప్లాన్ చేస్తున్నారో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. రిటర్న్ అయితే మేము మళ్ళీ కట్పాడ్ జంక్షన్కి వచ్చి రిటర్న్ అయిపోయినామండి. ఇక్కడ ప్రసాదం అయితే మనకి పొంగల్ ఇంకా పులిహోర ఇస్తారు, 10 రూపీస్ ప్యాకెట్. ఇంకా లడ్డు కూడా దొరుకుతుంది, ఇంకా డిఫరెంట్ ప్రసాదాలు కూడా దొరుకుతాయి, అవి కూడా మీరు తెచ్చుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే చాలా ఆశ్రమాలు కూడా ఉంటాయంట. మీరు టైం ఉంటే డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేసి అరుణాచల కొండపైనకి కూడా వెళ్ళండి. అప్పుడు మీకు టెంపుల్లో ఉన్న అన్ని గోపురాలు కూడా కనిపిస్తాయండి ఆ పైనకి వెళ్తే. సో నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ వెళ్తున్నా, అప్పుడు పైనకి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తా, అక్కడి నుండి కూడా వ్యూ మీకు చూపిస్తా. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. అరుణాచలం కోసం మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి.